హలో ఎవరీవన్, బిగ్ బాస్ సీజన్ 9 రీసెంట్గా ఈ వీక్ అయితే బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు ఫెయిర్ అంటారు? సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుని శేషరావు గారిది వెల్కమ్ చెప్పేద్దాం. స్టూడియోలో ఉన్నారు. హలో సార్. హలో సార్, ఇప్పుడు బర్నీ గారి ఎలిమినేషన్ ఫెయిర్ అంటారా? ఎందుకు ఇలా జరిగింది? అదంతా చూస్తే కనుక గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కానీ, బిగ్ బాస్లో జరుగుతున్న పరిణామాలు కానీ, బిగ్ బాస్గా షోకి హోస్ట్ చేస్తున్నటువంటి నాగార్జున చేస్తున్న కామెంట్స్ కానీ, అక్కడ లోపల దువ్వాడ మాధురి గారు వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక అది బిగ్ బాస్ హౌసా లేదంటే దువ్వాడ హౌసా అనేటువంటి ఒక అభిప్రాయం కలగక మానద్దు. అలాంటి అభిప్రాయాలను కూడా అందరూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు సార్ అట్లా? శ్రీనివాస్ గారు ఆ భావన ఎందుకు కలుగుతుంది? బిగ్ బాస్ హౌసా లేదంటే దువ్వాడ హౌసా అని చెప్పి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఏమొచ్చింది, అసలు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ₹1 కోటి ఇచ్చేశాడు. ఎవరికి? బిగ్ బాస్ షో నిర్వాహకులకి ఇచ్చేశారు దువ్వాడ శ్రీనివాస్, తన ప్రియురాలకి ఒక గిఫ్ట్ లాగా అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ చేస్తున్నారు. దానికి అదనంగా మళ్ళీ నిన్న కొన్ని పోస్టులు ఏంటంటే, అసలు అది బిగ్ బాస్ విన్నర్కి ఇచ్చేది 50 లక్షలు అయితే వీళ్ళు ₹1 ఇచ్చి ఎంటర్ అయ్యారు అనేది ఇంకొక కామెంట్ యాడ్ చేశారు. దానికి మీమ్స్ పెట్టి సోషల్ మీడియాలో చేస్తున్నారు. అయితే ఇక్కడ అది నమ్మచ్చా మనం ఆ ప్రచారాన్ని అంటే? సోషల్ మీడియాలో వచ్చేవన్నీ ఎక్కువగా రూమర్సే ఉంటాయి. కానీ ఆ ఏదైతే గాసిప్ వస్తుందో ఆ గాసిప్కి అనుగుణంగా కనుక పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు నిజమేనేమో అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో భరణి అలాగే దువ్వాడ మాధురి బాండింగ్ అనేది బాగా వైరల్ అయిపోయింది. భరణి అలాగే మాధురి బాండింగ్ అని చెప్పి. సో దానికి తగ్గట్టు అక్కడ వాళ్ళిద్దరు డ్యాన్సులు చేయటం, హగ్గు ఒకటే లేదు. బహుశా భరణి ఇప్పుడు కనుక ఎలిమినేట్ కాకపోతే అది కూడా అయ్యి ఉండేదేమో అనేది సోషల్ మీడియాలో చాలామంది నెట్జన్లు వాళ్ళకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా భావిస్తున్నారు. సో భరణి బాండింగ్స్లో ఎక్స్పర్ట్. అవును, రకరకాల బాండింగ్స్ ఉంటాయి భరణికి అనేది అందరూ తెలిసిన విషయం. ఆల్రెడీ ఎలిమినేషన్ కారణం కూడా అదే అనేది అర్థం అవుతుంది. సో నాగార్జున హోస్ట్ చేస్తున్నట్టు అశోక్ నాగార్జున కూడా అదే కామెంట్ చేశారు కదా. అవును, సరే అందరూ భరణి తోటి రిలేషన్స్ అయితే పెట్టుకున్నారు. ప్రతి వాళ్ళు ఏదో ఒక రిలేషన్. ఇప్పుడు తనుజ ఏమంటుంది, నాకు తండ్రి లాంటి బాండింగ్ ఉందని చెప్పి ఆవిడ అంటుంది. దివ్య ఏమంటుంది, నాకు బ్రదర్ లాంటి బాండింగ్ ఉందని ఆవిడ అంటుంది. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాండింగ్ పెట్టుకున్నారు. పవన్ ఏమంటాడు, బ్రదర్ అంటాడు. ఇట్లా రకరకాలుగా బాండింగ్ హార్ట్ఫుల్గా వ్యవహరిస్తాడు, చాలా హార్ట్ఫుల్. తర్వాత చాలా హ్యూమానిటీ ఉన్నటువంటి భరణి గారు పోవటం అనేది చాలా బాధేస్తున్నది అని చెప్పేసి వాళ్ళు ఏడుపులు పెడబొబ్బల మధ్య సరే ఎట్టకేలకు బయటకు వచ్చాడు. అయితే ఇక్కడ ఎందుకు బయటకు వచ్చాడు? కేవలం అతను బాండింగ్స్ కారణంగానే బయటకు వచ్చాడా, ఎక్కువ బాండింగ్స్ ఉన్నందువల్ల బయటకు వచ్చాడా అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఆడటానికి, గేమ్స్ ఆడటానికి ఆ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అతను ఆడలేకపోయాడు అనేది ఒకటి. రెండేంటి, ఇంకొకరిని గెలిపించడానికి ఇతను కోఆపరేట్ చేస్తున్నాడు అనేది ఇంకొకటి ఉంది అతని మీద. తర్వాత గేమ్ని గేమ్ లాగా ఆడకుండా ఇతను పర్సనల్ బాండింగ్స్ తోటి దాన్ని రక్తి కట్టించలేకపోతున్నాడు. సేఫ్ గేమ్ ఆడారనే చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు సేఫ్ గేమ్ ఆల్మోస్ట్ ఇంకా అదే అనుకోవాలి కదా, సేఫ్ గేమ్ అంటే. ఇక్కడ ఇవన్నీ కూడా మనం అది చూసిన తర్వాత అనలైజ్ చేసుకోవటమే. కానీ బిగ్ బాస్ తెర వెనుక ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటి? దీని వెనక అసలు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ మాధురి కోసం పెద్ద స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్లో భాగంగానే ఇది జరిగింది అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు బయటికి రాకుండా ఉన్నట్టయితే, లోపల ఉన్నట్లయితే వేరే ఇంకా బాండింగ్స్ పెరిగాయి అంటారా? ఇప్పుడు అదే కదా, అసలు ఫస్ట్ రోజే మాధురి ఎంటర్ కాగానే తట్టుకోలేకపో శ్రీనివాస్ చేసిన కామెంట్ ఏంటి, ఆడాళ్ళని మగాళ్ళని ఇద్దరిని కలిపి ఆడించడం ఏంటి, బిగ్ బాస్ వాళ్ళిద్దరు కలిపి ఆటలు ఆడించడం ఏంటి అనేది ఒక అబ్జెక్షన్ చేశాడు అతను. మా కన్నమ్మ కప్పు తీసుకుని వచ్చింది, లేదంటే బిగ్ బాస్ సంగతి చూస్తాను, నాగార్జున సంగతి చూస్తాను అన్నట్టుగా మాట్లాడాడు అతను. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తెర వెనుక ఏదో జరుగుతుంది ఈ బిగ్ బాస్ షోలో సీజన్ 9లో అనేది అనిపిస్తుంది. ఎందుకంటే లేదంటే ఇప్పుడు మాధురి ఉంది, మాధురి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ అంతా ఆమెని ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ స్క్రీన్ మీద కనిపిస్తే మేము టీవీలు బంద్ చేస్తామని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన ఫస్ట్ 2 days ఈవిడ నోటికి దురద,
నోరు బారేసుకుంటుంది అని చెప్పి చాలా మంది ఆవిడ్ని వ్యతిరేకంగా కామెంట్ చేశారు. సార్ ఆ తర్వాత ఈవిడ ప్రోమోలో కావచ్చు, సో ఎపిసోడ్లో కావచ్చు అంతగా ఫోకస్ చేసినట్టు కూడా కనిపించట్లేదు సార్. అంటే నెగిటివిటీ బయట కనిపించకూడదని అనుకోవచ్చా? ఇప్పుడు తర్వాత అసలు ఎక్కడ కనిపించట్లేదు అవును. నిజంగానే ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు కదా. Yes. ఆ తర్వాత ఆవిడని రేషన్ ఇన్ఛార్జ్ గానే ఏదో చేసినట్టున్నారు దాంట్లో. తర్వాత కొన్ని కిచెన్ సంబంధించి ఏదో పెట్టారు. ఆవిడ పర్ఫార్మెన్స్ ఏం లేదుగా, ఒక భరణితో డాన్స్ చేయటం తప్ప ఈ మధ్యకాలంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఏముంది, భరణితో డాన్స్ చేసింది. ఆ డాన్సే భరణి కొంప ముంచిందేమో ఎలివేషన్ కారణం అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. కానీ ఆ డాన్స్ చూసి తట్టుకోలేకపోయాడు బయట ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్. అందుకే దువ్వాడ శ్రీనివాస్ ప్రజల కారణంగానే ఈ ఎలిమినేషన్ జరిగింది అనేది భరణి అభిమానులు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఓకే. సో మొత్తం మీద ఏంటంటే దీని వెనక డబ్బు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు, తర్వాత కప్పు ఎవరికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి అనేది ముందే డిసైడ్ అయింది అనేది ఈ సీజన్లో స్పష్టంగా కనిపిస్తుంది అనేది చాలా మంది భావిస్తున్నారు. సార్ రియాలిటీ అనేది అసలుకి మిస్ అయిందని అనుకోవచ్చు కదా ఇలాంటివన్నీ జరుగుతున్న పరిణామంలో. ఇప్పుడు ఆ షో చూస్తే రియాలిటీ కనిపించట్లేదు. జనరల్గా నేను షో చూడను, కాకపోతే ఈ అనాలిసిస్ చెప్పాలి కాబట్టి మాధురి ఎంటర్ అయింది కాబట్టి పొలిటికల్ రిలేటెడ్ షో అయిపోయింది అది బిగ్ బాస్. దాంతో ఖచ్చితంగా ఫాలో కావాల్సి వస్తుంది. అందుకని నేను ఫాలో అవుతుంటే ఆ షోలో అసలు ఏముంది, కనీసం ఒక మెసేజ్ అని ఉందా, లేదు పోనీ వాళ్ళ ఆటలు గేమ్స్ ఆడిస్తున్నారు, ఆ గేమ్స్లో అయినా అర్థం ఉందా అని అంటే అది లేదు. యాక్చువల్గా నిన్న వాళ్ళు ఎవరెవరు బాండింగ్ పెట్టినారు, ఎవరి కెపాసిటీ ఎంత అనేది ఒక సింగర్ చేత పాడిచ్చారు. సింగర్ వచ్చి వాళ్ళు సింపుల్గా ఒక ట్యూన్ తోటి మొత్తం పాడారు. అతను పాడినటువంటి పాటలు ఎవరు ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పేసేసాడు. అతను ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది క్లియర్గా అతను సాంగ్స్ రూపంలో చెప్పాడు. ఓకే. ఆ సాంగ్లో ఉన్నటువంటి అర్థాన్ని, ఆ సాంగ్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి షో వెనుక ఖచ్చితంగా ఒక హిడెన్ అజెండా, మనకందరికి తెలియనటువంటి ఒక గూడుపుటాని ఉంది అని కామెంట్లు చేసేటువంటి వాళ్ళని మనం కాదన్నాం. జనరల్గా ఏంటంటే ఇలాంటి షోస్లో వెనక ఎంతో కొంత ఉంటుంది, కాకపోతే ఈ సీజన్ 9కి వచ్చేటప్పటికి మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు నాగార్జున కూడా హోస్ట్గా ఇప్పుడు క్లియర్గా తనుజని అడిగేటప్పుడు ఆయన ఏదేమైనటువంటి ఫీలింగ్స్ తోటి ఉంటారు, అలాగే దివ్యాన్ని అడిగేటప్పుడు ఎలా ఉంటారు, అలాగే రీతు చౌదరిని అడిగేటప్పుడు ఎలా ఉంటుంది, అలాగే మాధురిని అడిగేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ చేసినటువంటి నాగార్జున అందరి పట్ల ఒక రకంగా ఉండాలి, కానీ అలా లేడు. ఇప్పుడు భరణి పట్ల ఒక రకంగా ఉన్నాడు, పవన్ పట్ల ఒక రకంగా ఉన్నాడు, తర్వాత సుమన్ శెట్టి పట్ల ఇంకో రకంగా ఉన్నాడు, తర్వాత ఇమ్మాన్యుయల్ పట్ల అయితే ఇంకా అసలు అద్భుతంగా అసలు ఈ షో ఇతను లేకపోతే అది ఉండదు అన్నట్టుగా ఈయన చెప్పేస్తున్నాడు ముందే. సో ఇలాంటి వేరియేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి దాంట్లో. అలా షో అనేది అలా ఉండకూడదు కదా. హోస్ట్ చేసే అతనికి అందరూ ఒకటిగానే కనిపించాలి, అలాగే అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి. కానీ ఆ ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో ఫిజికల్ బాడీ మూమెంట్స్ కానీ, లేదంటే వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కనిపిస్తున్నాయి. మరి అది షో హోస్ట్ చేసేటువంటి నాగార్జునకి నిర్వాహకులు ఇచ్చినటువంటి డైరెక్షనా, లేకపోతే నాగార్జునే చేస్తున్నాడా అనేది అదొక పెద్ద చర్చ. ఓకే. సో మొత్తం మీద అంటే ఓవరాల్గా దీని వెనకైతే మాత్రం ఒక చీకటి కోణం అయితే కనిపిస్తుంది. ఆ చీకటి కోణం ఏంటి అని అంటే ₹1,00,00,000 లేదంటే బాండింగ్ తట్టుకోలేకపోయాడు దువ్వాడ శ్రీనివాస్ బయట నుంచి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్య బాగా బయట నుంచి కన్నమ్మ కప్పు కన్ఫామ్, కప్పు రాకపోతే అంత చూస్తాం అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందా, ముందే ఫిక్సింగ్ చేసేసారా అనేటువంటి అభిప్రాయం ఉంది. మొత్తం మీద భరణి ఎలిమినేషన్ వెనక హిడెన్ అజెండా, గూడుపుట అని ఉంది అని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.